జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. నందిగామ ఆర్టీసీ రోడ్డు పక్కన ఆల్ఫా హోటల్ పెట్టి ప్రజలకు ఇబ్బంది పెడుతున్నారు. ఈ పర్మిషన్ ఎవరు ఇచ్చారో అని అడిగితే సరైన సమాధానం చెప్పట్లేదు. కాబట్టి వెంటనే ఈ హోటల్పై చట్టపరమైన చర్యలు తీసుకొని వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని, వాళ్ళపై జులుము చేయాలని చెప్పి నేను అధికారులను కోరుతున్నాను. మరి ఇక్కడ ఆర్టీఓ గారు, ఎంఆర్ఓ గారు మరి ఇలా ట్రాఫిక్ అడ్డంగా ఉంటే ఎందుకు పట్టించుకోవట్లేదు? వాళ్ళు వెంటనే దీని మీద స్పందించి కార్యక్రమం చేయాలని చెప్పి ఏదైతే ఆల్ఫా హోటల్ పెట్టి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారో వెంటనే దాన్ని మూసివేయాలా, లేదా భారతీయ జనతా పార్టీ మనం పెద్ద ఆందోళన చేస్తామని హెచ్చరిక చేస్తున్నారు. మరి ట్రాఫిక్ ఈ బళ్ళు ఇబ్బంది అవుతుంది కదా? చాలా ఇబ్బంది అవుతుంది. అసలు బండి రోడ్డు మీద ఆర్టీసీ బస్సు రావాలంటే భయపడుతున్నారు. యాక్సిడెంట్లు అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి వెంటనే పెట్టి సరి చేయాలి. ప్రభుత్వం వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. అది వీళ్ళకి పార్కింగ్ ఉందండి? అసలు పార్కింగ్ లేదండి, పార్కింగ్ లేదు. పార్కింగ్ లేకుండా రోడ్డు మీద వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బండ్లు పెడుతున్నారు. దానివల్ల ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారు. మీ పేరేంటండి, ఏం చేస్తారు? నా పేరు కిషోర్ అండి. నేను ఇక్కడ ఆటో డ్రైవర్ని. మేము ఇక్కడ గత 50 సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నాము. ఇక్కడే ఆటో నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాము. ఇది ఆల్ఫా అనేది వచ్చిన తర్వాత మాకు ట్రాఫిక్కి చాలా ఇబ్బందిగా ఉంది. సో ఏంటంటే వీళ్ళు ఫస్ట్గా ఓపెన్ చేసిన తర్వాత దీనికి పార్కింగ్ ఉంది. అండర్ గ్రౌండ్ ఓపెన్ చేసుకొని పార్కింగ్ పెట్టుకొని వాళ్ళు ఇది చేసుకున్నట్టుగా చాలా బాగుండేది. ట్రాఫిక్ మాత్రం చాలా బాగా అంతరాయం కలిగిస్తుంది. ఇది కొంచెం గట్టిగా పెద్దలు తలుచుకుంటే ఏదో మార్గం చూస్తారు. ఇంతకుముందు పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందండి? ఆటోలకి ఏమన్నా ఇబ్బంది అవుతుందా? ఇంతకుముందు మాకు చాలా బాగుండేదండి. మేము కంట్రోల్లో ఒకటమిట ఒకటి పెట్టుకొని చాలా బాగా వెళ్ళిపోయేవాళ్ళం. ఇప్పుడు కూడా మేము అలాగే ఉంటున్నాము. కాకపోతే వీళ్ళు పార్కింగ్ లేనందువల్ల వచ్చే ప్రయాణికులు అసహనానికి గురవుతున్నారు. బట్ ఈ వెహికల్స్ అనేవి కూడా వాళ్ళకి మాకు చిన్న చిన్న వాగ్వాదాలు అవుతున్నాయి. వాటి మీద కొంచెం ప్రభుత్వం అనేది ఏదైతే ఉందో వారు స్పందించి కొంచెం మాకు కానీ ట్రాఫిక్ కానీ అంతరాయం కలగకుండా వారు చర్యలు తీసుకుంటున్నారని ఆశిస్తున్నాను.